తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. సలార్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఇంతకు ముందు వచ్చిన టీజర్లో ప్రభాస్ను డైనోసార్తో పోలుస్తూ భారీ ఎలివేషన్ ఇవ్వడంతో ఈ ట్రైలర్ అంతకు మించి పవర్ ప్యాక్డ్ ప్యాకేజ్లా ఉంటుందని ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ ట్రైలర్ అందుకుందా అంటే దాదాపు లేదనే చెప్పుకోవాలి. ప్రేక్షకులు ఏదైతే ఆశించారో ఆ స్థాయి స్టఫ్ ఇందులో మిస్ అయ్యిందని అనిపిస్తోంది. అలాగని ఈ ట్రైలర్ పూర్తిగా నిరాశపరిచిందని కాదు, ఆశించిన స్థాయిలోనే ఇది మెప్పించలేకపోయింది. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఏదో మిస్ అయ్యిందే అనే భావన కలుగుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే టీజర్ హై ఫీలింగ్ని ఇచ్చిందో ఆ రేంజ్లో ఈ ట్రైలర్ ఆకట్టుకోలేకపోయింది. బహుశా మన ప్రభాస్ని మొదటి 2 నిమిషాల పాటు చూపించకపోవడమే అందుకు కారణమై ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ట్రైలర్లో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి ఒకటే ర్యాంప్ ఆడించేసింది. ఆ భారీ కటౌట్ని, ఆ యాక్షన్ సీన్లని, ఆ ఎలివేషన్స్ని చూస్తుంటే ఇది కదరా మనకు కావాల్సింది అనే జోష్ ఒక్కసారిగా తన్నుకొచ్చేస్తుంది. ఇదిరా ప్రభాస్ అంటే, ఇలా కదరా మనం ప్రభాస్ని చూడాలనుకుంది అనే ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. నెత్తురు మరిగిన హంగ్రీ చీతలాగా ప్రభాస్ ఇందులో ఊచకోత కోసేశాడు. మనం ఎలాగైతే ప్రభాస్ని చూడాలని ఇన్నాళ్ళు అనుకున్నామో అలాంటి హై వోల్టేజ్ పాత్రలోనే ప్రశాంత్ నీల్ చూపించి ఫుల్ మీల్స్ తినిపించేశాడు. ఈ ట్రైలర్లో మొదటి 2 నిమిషాలు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత వచ్చే ప్రభాస్ పార్ట్ మొత్తం మరో ఎత్తు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ వయోలెన్స్, అబ్బబ్బబ్బబ్బా ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. ఏ మాటకి ఆ మాట. ఇందులో ప్రభాస్ కటౌట్ మాత్రం అరాచకానికి అమ్మ మొగుడులా అనిపించింది. తన భారీ కటౌట్కి తగ్గట్టు ఇన్నాళ్ళు ఒక పర్ఫెక్ట్ సినిమా పడిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఇక ఈ ట్రైలర్లో ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటే విజువల్స్ మైండ్ బ్లోయింగ్గా, కనులు విందుగా ఉన్నాయి. ఆ గ్రాండియర్ని బట్టి చూస్తుంటే బడ్జెట్ మరియు క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడినట్టు కనిపించడం లేదు. గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా న్యాచురల్గానే అనిపిస్తోంది. ఎక్కడా కూడా తేడాలు లేకుండా చాలా జాగ్రత్తగా, నీటుగా ప్రజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ మరో లెవెల్లో ఉంది. కానీ రవి బస్రూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరే అంతగా అతకలేదు. కేజీఎఫ్ రేంజ్లో బీజిఎం ఇవ్వలేదని అనిపిస్తోంది. ఈ ట్రైలర్లో సెట్టింగులు, కొన్ని షాట్స్ని చూస్తుంటే కేజీఎఫ్ సినిమా వైబ్స్ని తలపిస్తాయి. ఇక కేజీఎఫ్ లాగే డైరెక్టర్ ప్రశాంత్ ఈ సినిమాని బొగ్గుతో నింపేశాడు. మరో విషయం ఏమిటంటే ఈ సినిమా స్టోరీ ఏంటనేది దాదాపు ట్రైలర్లోనే రివీల్ చేసేశారు. ఖాన్సార్ అనే ఒక సామ్రాజ్యం, దాన్ని పాలించేందుకు వరదరాజు మన్నార్ సిద్ధం అవుతుంటాడు. కానీ అతన్ని చంపేసి ఆ సామ్రాజ్యాన్ని తమ సొంతం చేసుకోవాలని ఇతరులు ప్రయత్నిస్తుంటారు. అప్పుడు వరదరాజు స్నేహితుడైన దేవ, అదే మన ప్రభాస్ రంగంలోకి దిగి ఊచకోత కోయడం మొదలు పెడతాడు. అంటే తన స్నేహితుడైన పృథ్వీరాజ్ కోసం ప్రభాస్ చేసే పోరాటమే ఈ సలార్ సీజ్ ఫైర్ స్టోరీ అని అర్థమవుతోంది. నిజానికి కొన్ని రోజుల ముందు వరకు ఈ సలార్ సినిమాకు కేజీఎఫ్తో తప్పకుండా లింక్ ఉంటుందని అంతా అనుకున్నారు. ఎలాగైతే లోకేష్ కనగరాజ్ ఒక లోకీవర్స్ని క్రియేట్ చేశాడో అలాగే ప్రశాంత్ నీల్ కూడా తనదైన యూనివర్స్ని సృష్టిస్తున్నాడని అంతా అనుకున్నారు. అంతేకాదు సలార్ కేజీఎఫ్ని లింక్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో కామన్ పాయింట్స్ని వెతికి పట్టారు కూడా. కానీ ఇంతలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందరి ఆశల్ని బొగ్గిపాలు చేసేశాడు. సలార్కి కేజీఎఫ్తో ఎలాంటి లింక్ లేదని తేల్చి చెప్పేశాడు. సలార్ కేవలం 2 స్నేహితులకు సంబంధించిన స్టోరీ అని, ఇదొక కంప్లీట్ డిఫరెంట్ కథ అని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఈ విషయం ఫ్యాన్స్ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఏదేమైనా సలార్ ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ ఆ ట్రాన్స్లోనే ఉన్నారు. ఈ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, థియేటర్లపై ఎప్పుడెప్పుడు దండయాత్ర చేద్దామా అని అందరూ వేచి చూస్తున్నారు.